ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమని తెలుసా, ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి 2,500 రూపాయలు 4,000 రూపాయలు ఎందుకు ఇస్తారో సార్ అని పేపర్లో అడిగితే ఎక్కడియే నన్ను కోసి వండుక తిన్నా నా దగ్గర ఒక్క పైసా అంటున్నాడు. నన్ను కోసి వండుక తిన్నా ఒక్క పైసా లేదంటున్నారు. అప్పటి నుంచి ఆడవాళ్ళందరూ ఈ ముఖ్యమంత్రిని అడిగి వేస్ట్గా మనము కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి తప్పు చేస్తాం, ఆ చెయ్యే మా మీద భస్మాసుర హస్తంగా మారని చెప్పి ఈ ఆశ వదులుకుంటారని పనిచేశారు. ఇంకేమన్నా తెలుసా, ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా, ఢిల్లీ పోయి అది చెప్తానే వద్దు మీడియా మీద కూడా నవ్వేనియో, నేను ఢిల్లీ పోతానట, ముఖ్యమంత్రి ఢిల్లీ పోతారట, ఆయనను అందరూ చూసి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళగా చూస్తున్నారట. ఆయన నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళగా చూస్తున్నాడు. మరి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? మరి ఎక్కడ చేస్తే పైసలు చెప్పు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి చేయకూర్చి కొట్టేస్తారు. ముఖ్యమంత్రి పైసలు లేవన్నాడు, కుల్లా అయిపోయి టీవీలు చూసినట్టు లేవన్నాడు. మొన్న చెప్పడానికి వచ్చి మీకు రూపాయి ఇవ్వాలి, నన్ను తిట్టిపోయానికి అంతే, నన్ను తిట్టడానికి మీటింగ్ పెట్టాడు. ఇవాళ తిట్టిపోయింది తప్ప ఒక్క పైసా చెప్పడానికి ఇస్తానడా? మరి ముఖ్యమంత్రి పైసలు లేవన్నాడు, అయిపోయా. బీఆర్ఎస్ పార్టీ నా గర్కా నా ఘాట్కా, వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు, అయిపోయిందా? మరి చెప్పదండిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇంకా 3 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఓటేయాలి అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చెప్పదానికి ఒక్క పైసనని ఇచ్చిర్రా? ముఖ్యమంత్రి వచ్చే మీకు అంత చింత పెద్ద చేయి చూపెట్టిపోయాడు. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది చెప్పన్నా? మీ ఇంటి పనులు ఇస్తారు. కాంగ్రెస్కి ఓటేస్తే ఈ అభివృద్ధి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పైసలు మరి చెప్పదండి అభివృద్ధి కావాలి. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, చెప్పదండి మున్సిపాలిటీలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, లైట్లు పెట్టే పరిస్థితి లేదు, పైపు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. అవి కూడా సరిపోకుంటే చెప్పదండి మీద రోడ్డు మీద నడిస్తే కూడా ట్యాక్స్ చేస్తారు. వేస్తారా? ఇలా మాకేస్తే పువ్వు గుర్తుకేస్తే మాకు ఓటు వేయకుండా ఇన్ని పైసలు పట్టుకొస్తాం మేము. ఇవాళ మాకు అవకాశం ఉంది, ఢిల్లీ నుంచి పైసలు తీసుకొస్తాను నేను. ఇన్ని పైసలు పట్టుకొచ్చిన కరీంనగర్కు 1,400 కోట్ల రూపాయలు పన్నులు పెంచినామా? మీకు ఇప్పటిదాకా లెక్క చెప్పినా పన్నులు పెంచినామా? నల్ల పన్ను పెంచినామా? ఇన్ని పన్ను పెంచినామా? పెంచలే. ఇవాళ మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. పైసలు ఇస్తారు, తీసుకోండి. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? ఏమిది మటనా? అబ్బో, ఇది కొత్తగా గుర్రం కొత్తురా ఇప్పుడుగా మటన్ ఇస్తురా మటన్ అన్ని తీసుకోరక పొట్టుపొట్టు పైసలు నా దగ్గర. మా వాళ్ళని చూడుర్రి, వీళ్ళ ఎవ్వరి మీద అవినీతి ఆరోపణయా? వీళ్ళంతా గుణవంతులక, వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా ధనవంతులు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే మీరు దండం పెడతా నాకు మోరి కట్టి రోడ్ అయ్యి లైట్ పెట్టి నీళ్ళు అంటారు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరకు వచ్చి అక్క ఏం సమస్య ఉంది అక్క అంటారు. అక్క వీళ్ళందరూ నన్ను గెలిపేయడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి అక్క అన్న బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, బీజేపీ గుర్తు కోటేయక పువ్వు గుర్తు కోటే అని గెలిపించినాక వీళ్ళందరూ ఇలా వాళ్ళు ఎన్నికలు నిలబడితే 2 చేతులు జోడించి మొక్కి మీ ఓట్లు అడగడానికి నేను వాళ్ళ కోసం మీ దగ్గరకు వచ్చినాక నన్ను నమ్మండి. నేను అబద్ధాలు చెప్పా, మీరు టీవీలు చూస్తారు, కుల్లా మాడతా. నేను కుల్లా లోపల ఏం లేదు, అందుకే నాకు బీపీ లేదు, షుగర్ లేదు. నేను కొట్టాడితే నా వల్ల కేసీఆర్ సార్కు బీపీ షుగర్ వచ్చిందా లేదా? కాబట్టి అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినాం. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా చెప్పదండి మొత్తం ఒకటి కావాలి.